వైసీపీలో ఓటమి భయంతో కొంతమంది ఎమ్మెల్యేలు మిడిల్ డ్రాప్ అవుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, వైసీపీలో నెలకొన్న తాజా పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. మేమంతా సిద్ధం అంటూ జగన్ ఒకవైపు ప్రజాక్షేత్రంలో పర్యటనలకు వెళ్తుంటే ఇంకొక వైపు మేము సిద్ధం కాదు బై బై అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చివరికి అభ్యర్థులు కూడా ఈ బాట పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్న ప్రస్తుతం ఏదైతే కడప జిల్లా నుంచి మొదలైంది మేమంతా సిద్ధం యాత్ర, ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఆ జిల్లాలో ఇప్పుడు ఆయన ఏదైతే పర్యటనలు చేస్తున్నటువంటి జిల్లాల్లో చూస్తే ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడి నుంచి ఆయనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, లేదా ఎవరైతే ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు లేదా చాలా ప్రధానమైనటువంటి వారు అనేటువంటి వారు కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంటోంది. సో కడప దగ్గర నుంచి మొదలైతే కడపలో ఆయన యాత్ర మొదలు పెట్టారు. వెంటనే కూడా అక్కడ వైఎస్ షర్మిల అసలు ఏదైతే లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరు ఖరారు కావడం, ఇంకొక వైపు సునీత కూడా, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వచ్చి షర్మిలతో కలిసి ప్రస్తుతం పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకొక వైపు ప్రకాశం జిల్లాలో చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సో మహిదర్ రెడ్డి కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ పొలిటీషియన్. ఆయన రానటువంటి పరిస్థితి, గైర్హాజరయ్యారు. వారితో పాటుగా దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన కూడా గైర్హాజరయ్యారు. వారితో పాటుగా ఇంకొక వైపు ఇక్బాల్ అక్కడ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు గుంటూరు ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకవైపు ఇంకా తేల్చుకోలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం జగన్ కు షాక్ అనే చెప్పొచ్చు. ఒకవైపు యాత్ర చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఇప్పుడు దాకా వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు వీరందరి నుంచి చాలా అంశాలు, చాలా రకాలైనటువంటి ఇష్యూస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా కొంతమంది చెప్పి వెళ్ళిపోతుంటే కొంతమంది కనీసం దగ్గరకు కూడా రాకుండానే జారుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి కానీ పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మరొక పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొంతమంది అభ్యర్థులను కూడా మార్చాలి, లేకపోతే ఇక మన పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళనలో కూడా ప్రస్తుతం ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మా ఒంగోలు ప్రతినిధి వెంకట్రావు కూడా మనతో జాయిన్ అవుతారు. సో రామారావు, చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం యాత్ర మొదలైనప్పటి నుంచి ఆయా జిల్లాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం చాలా ముఖ్యమైనటువంటి వారు అసలు గైర్హాజరు కావడం, లేదా కొంతమంది వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఒక రకమైన భయం ఏర్పడింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్న సర్వేలు, అదేవిధంగా నిన్నటికి ప్రశాంత్ కిషోర్, వైసీపీకి 2019 ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోరే వైసీపీ 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం కష్టము అని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా ప్రచురించిన నేపథ్యంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆట ప్రారంభమైన వెంటనే మిడిల్ డ్రాప్ అవుతూ ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మేమంతా సిద్ధం అనే సభల కోసం, అదేవిధంగా క్షేత్రస్థాయి పర్యటన కోసం బస్సు యాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్ళిన తర్వాత అసలు గ్రౌండ్ లెవెల్లో రియల్ పిక్చర్ ఏంటనేది కూడా ఆయనకి స్పష్టంగా బోధపడుతోంది. అయితే దీంతో పాటు మరికొంతమంది అభ్యర్థులు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనకే ముఖం చాటేయటం అనేది కూడా వైసీపీలో కలవరం రేకెత్తిస్తుంది. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలార్ రోసయ్య ఆయన కూడా తాను పోటీ చేయలేను అని చెప్పి తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన ముఖ్యమంత్రి వచ్చేవరకు ఆగండి అని చెప్పటం, ఆయన కూడా కిలార్ రోసయ్య కూడా విస్తృతంగా పర్యటనలో అయితే పాల్గొనటం లేదు. కానీ ఆయన కేవలం సంఘాల మీటింగులకి, అదేవిధంగా కొన్ని మీటింగులకు మాత్రమే పరిమితంగా హాజరవుతున్నారు అనేది కూడా అక్కడ ఉండే మన నెట్వర్క్ చెబుతుంది. దీంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రకాశం జిల్లా కందుకూరులో పెద్ద ఆయనగా పేరుగాంచిన కందుకూరు ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పటికీ కూడా హాజరు కాకపోవటం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గత
ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవటం, పైగా టికెట్ ఇవ్వాలి అని అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిట్టాలి అని చెప్పి షరతు పెట్టడం, అదేవిధంగా డబ్బులు కూడా ముందే ఇవ్వాలని చెప్పడంతో పెద్ద ఆయనగా పేరుగాంచిన మానుగుంట మహీధర్ రెడ్డి తాను ఇటువంటి పనులు చేయలేను అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. పైగా కందుకూరులో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అటువంటి ఇమేజ్ని ఉన్నప్పటికీ కూడా టికెట్ ఇవ్వకపోవటం పట్ల ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర మనస్తాపానికి గురి అవటమే కాకుండా నిన్న ముఖ్యమంత్రి వస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆయన అవైలబుల్గా లేకుండా పోయారు. బట్ ఆ పెద్ద ఆయన సహకారం లేకుండా కందుకూరులో గెలవటం కష్టం అని అనేది కూడా వైసీపీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. ఇక మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యే చివరి నిమిషం వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. దీంతో పాటు గుంటూరులో గతంలో తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా వైసీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటమే కాకుండా ఆయన తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ముఖ్యమంత్రితో ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి వేదిక మీదనే, తాటికొండలో వేదిక మీదనే వైసీపీ నేతలను బతిమాలుకోవటం అనేది కూడా హాట్ టాపిక్గా అప్పట్లో మారింది. ఆ తర్వాత వైసీపీ నేతలు బతిమాలినప్పటికీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు కానీ బట్ ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఇక్బాల్ అనంతపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ గతంలో చంద్రబాబుకి సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు వద్ద. బట్ ఆ ఇక్బాల్ కూడా వైసీపీకి రాజీనామా చేయటం అధినేత వైఖరి నచ్చలేదు అని చెబుతున్న తరుణంలో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తర్వాత బహిరంగం కావటం, బహిర్గతం కావటంతో కూడా వైసీపీలో కలవరం రేకెత్తిస్తుంది. అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా ముఖం చాటేస్తున్నారు. మేమంతా సిద్ధం సభలకి, బస్సు యాత్రకి ముఖం చాటేస్తున్నారు అనేది కూడా. పైగానేమో బస్సు యాత్రకు కూడా, రోడ్డు షోలకు కూడా ఆశించినంత స్పందన లేదు అని చెప్పి కూడా పత్రికల్లో వస్తున్న వార్తలు కూడా ఆ పార్టీలో క్షేత్రస్థాయితో పాటు సెకండ్ లైన్ లీడర్స్ లోను, ప్యాలెస్ లో కూడా, పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కూడా కలవరం రేకెత్తిస్తున్నాయి. శ్రీహరి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్డీఏ కూటమి పార్టీలు ఒకవైపు విస్తృతంగా ప్రచారంలోకి వెళ్తున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో సర్వేలు కావచ్చు, లేదా పీకే లాంటి వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ నాయకులు కూడా